మిత్రులందరికీ శుభోదయం. 23/11/2024 శనివారం రాత్రి గౌరవనీయులు విశ్రాంత ఉపాధ్యాయులు చోడవరంలో ఒక ప్రముఖ వ్యక్తి శ్రీ వీరనాళ్ళ చిన్నబాబు గారి 71వ జన్మదినోత్సవాన్ని చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ భవనం ముందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతని బంధువులు, మిత్రులు, సహోపాధ్యాయులు, అలాగే వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు, గౌరవనీయులు, అలాగే సలహాదారులు, వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు, ట్రెజరర్ సూరిబాబు గారు, పూర్వ అధ్యక్షులు దేవానంద్ గారు, అలాగే చాలామంది పెద్దలు, అతిరథ మహారథులు, చోడవరంలోని అతిరథ మహారథులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఎందుకంటే చిన్నబాబు మాస్టర్ సౌమ్యులు, శాంత స్వభావి, ప్రముఖ వ్యక్తి, అలాగే మంచి ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు, అజాత శత్రు. అందుకే అతనికి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు మాత్రం వస్తారు అనుకున్నాం, కానీ ఊళ్ళో చిన్నబాబు మాస్టర్ మీద అంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా తూర్పు కాపు సంఘంలో అతనుకున్న ప్రాధాన్యతను బట్టి ఆ సంఘం సభ్యులు కూడా రావడం జరిగింది. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్లో అతను మంచి కీలక పాత్ర వహిస్తున్నారు కాబట్టి దేవానంద్ గారి ఆధ్వర్యంలో, టీవీ రావణ్ గారి ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్, చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ ప్రధానంగా అతనికి ముందుగా సన్మానం చేయడం జరిగింది, జ్ఞాపికని ఇవ్వడం జరిగింది. అంతకుముందు అతని చేత కేక్ కట్ చేయించి అతనికి సాల్వతో సత్కరించడం జరిగింది. చాలామంది అంటే గ్రామంలో చోడవరంలో ఉన్న ప్రముఖులందరూ కూడా చిన్నబాబు మాస్టర్ మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే చిన్నబాబు మాస్టర్ ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే అతనికి 70 సంవత్సరాలు పూర్తయి 71వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాంబాబు గారి దగ్గర, ఓరిగంటి రాంబాబు గారి దగ్గర ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. నా 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మన క్లబ్ సభ్యులంతా, చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులందరూ కూడా అల్పాహారం ఇవ్వాలని నేను తలస్తానంటే అప్పుడు వెంటనే రాంబాబు గారు అయితే దీన్ని ఒక జన్మదిన వేడుకగా జరుపుకుందాం, ఒక సాయంత్రం అంటే మీ జన్మదినోత్సవం రోజు సాయంత్రం ఈ కార్యక్రమం జరుపుకుందామని ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ విధంగా సభ్యులందరూ కూడా ఐకమత్యంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అతనికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంటే మంచి వ్యక్తికి మంచి కార్యక్రమం, అంటే మంచి వ్యక్తికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారని దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే చిన్నబాబు మాస్టారు అందరికీ అంటే చిన్నవాళ్ళతో అందరితో కలిసిపోయి ఉంటారు, చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళలాగా ఉంటారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉంటారు, ఒక ప్రముఖ వ్యక్తులతో ప్రముఖంగా ఉంటారు. అంటే ఆయన అందరితో కలిసి ఉండే స్నేహ స్వభావి కాబట్టి అతనికి అందరూ కూడా మిత్రులే. అందుగురించి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అలాగే అతను అల్పాహారం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అల్పాహారం కూడా అతను స్పాన్సర్ చేశారు. ఆ అల్పాహారం కూడా వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు, తర్వాత మిగతా పుర ప్రముఖులు కూడా తీసుకోవడం జరిగింది. కార్యక్రమం మొత్తానికి చాలా ఘనంగా మాత్రం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీడియో ద్వారా చూద్దాం. ఇది అంతా నేను ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఇప్పుడు వీడియో ద్వారా అలాగే పైడిరావు గారిని కూటు మెంబరు, అలాగే చంద్రశేఖరరావు గారిని మనందరి కరతాళాల మధ్య తీసుకొచ్చి ఈ వృత్తిలో కూర్చోబెట్టవలసిందిగా నాకన్నా ముందు రెడీ అయిపోతున్నారు. చిన్నదాని పెద్దదే పాడు పాడు నెంబర్ వస్తుంది చూడండి. మరి మీరు చేయండి రాంబాబు గారు. రండి రాంబాబు గారు. ఓకే మీరు ఒకసారి చేయండి. పెట్టి అలా చూసి సార్ 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 మీరు కూడా ఓకే
అలాగే ఏజెన్సీలో ఒక డబ్బులు కూడా పోలీసులు తెస్తే మా మ్యాథ్స్ గారు వీరభద్ర మ్యాథ్స్ గారు లోపల పట్ల హై స్కూల్ చదువుకున్నాను. ఆయన వచ్చిన తర్వాత నా తమ్ముడు మహేష్ బావా అయితే ఆ తమ్ముడేమో ఢిల్లీలో పీసులు పనిచేసాడంటే మా అన్నయ్య గారు వచ్చిన తర్వాత ఈవెంట్ డెస్క్ గారు బాగున్నారు అన్నాడు. అదే సార్ ఈవెంట్ డెస్క్ గారు ఏరా బాగున్నావు అని అభినందిస్తూ ఆకాంక్షిస్తూ మా మిత్రుడికి ఒకసారి గ్రూప్లో చూడలేదు అసలు యాక్చువల్గా. సాయంకాలం 4 ప్రాంతానికి పెన్షన్ అసోసియేషన్ సెక్రటరీ దేవి మురళీకృష్ణ ఫోన్ చేసి ఆయన పనులు చేస్తాడు, మన చేత చేయిస్తాడు. పిల్లల్ని నవ్వుతూ పాఠాలు చెప్పి పాఠశాలే ప్రముఖము, పాఠశాలే ప్రధానము, పాఠశాలే ముఖ్యమైన చక్కగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మా ఇద్దరు బయాలజికల్ సైన్స్ అసిస్టెంట్లు, ఆయన సీనియర్ అసిస్టెంట్ అంటే వాటేమైనా క్యాడర్లో, నేను బాగా జూనియర్ని. ఈయన మనం అబ్జర్వ్ చేస్తే పాఠాలు చెప్పే విధానం మనకి బాగా బాధపడుతుంది. అలాగే గుణపాఠాలు చెప్పడం కూడా తెలుస్తుంది. పల్లెటూరు ప్రజలతో సినిమా మేషాలు నేను ఒకే మాటలో పనిచేసినాను, కానీ ఆయనకి నాకు చాలా డబ్బు పట్టింది, చాలా డబ్బు. అసలు ఎప్పుడు నేషనల్ నేను ఆయన అంటే. అలాంటిది ఈ మధ్య మా పెన్షన్ సంఘంలో చేరేది సభ్యులు చేరిన తర్వాత అప్పుడే మాకు పరిచయం ఎక్కువైంది. జనతో నిబంధన అంటే ఏదైనా ఉంటే మేషాలు 12 అయితే నేను కరెక్ట్గా 2 గంటలకు వస్తాను అని అంటే 5 నిమిషాల ముందు ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా బర్త్డే 70 సంవత్సరాల మేషారు. నిజంగా మనకి చాలా అంతరాయాలు వచ్చాయి. ఫస్ట్ వేవ్ కరోనా, సెకండ్ వేవ్ కరోనా, అతి పెద్ద ప్రమాదకరంతో మాస్టర్తో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఆయన సౌమ్యుడు, తర్వాత ఏంటంటే ఆయన తర్వాత వ్యక్తిత్వం ప్రతి మనిషికి నచ్చుతుంది. అతను చిన్నవారితో ఎలా ఉండాలో, పెద్దవారితో ఎలా ఉండాలో, అతను సమకాలికులతో ఎలా ఉండాలో. ఈరోజు మంచి చోడవరంలో గ్రేడ్ 1 సినిమాలు వేస్తారంటే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్గా చక్కగా డీసెంట్గా చేశారు. ఆయన స్ఫూర్తి, ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఇదంతా నిర్వహిస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేద్దాము ఈ 70 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అనే ఉద్దేశంతో రాంబాబు గారు కూడా పెట్టారు. ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానంతో దీన్ని చాలా ఘనంగా జరిపి నాకు ఇంతమంది అభిమానుల్ని, తర్వాత ఇంతమంది అభిమానం నా మీద చూపించేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు.